ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి గురు మహారాజు వారు 2025వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన తమిళనాడులోని వేలూరులో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. మనం పూర్వ తరగతుల్లో మహారాజు వారు ఏ అంశంపై ఇస్తున్న ప్రవచనాల గురించి చర్చిస్తున్నాం గుర్తుంది ఎవరికైనా? వానప్రస్థాశ్రమం గురించి చర్చిస్తున్నాం. దీనికి ముందు జరిగిన 2-3 తరగతుల్లో కూడా అదే అంశం గురించి చర్చిస్తున్నాం. ఉన్నటువంటి అంటే శ్రీల ప్రభుపాద వారు ఇచ్చిన భాష్యంలోని ఒక వాక్యంతో మళ్ళీ మహారాజు వారు మొదలు పెడుతున్నారన్నమాట. శ్రీల ప్రభుపాద వారు ఇలా రాశారు: కుటుంబ ఆకర్షణ ఎంత బలంగా ఉంటుందంటే వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు ఒకరిని నిర్లక్ష్యం చేసినప్పటికీ అతడు కుటుంబ బంధాలను వదులుకోలేడు, మరియు కుక్కలాగా ఇంట్లోనే పడి ఉంటాడు. వైదిక జీవన విధానంలో మనిషి ఇంకా బలంగా ఉన్నప్పుడే కుటుంబ జీవితాన్ని వదిలివేయాలి అని చెప్పి చెప్పబడింది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అంటే వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, వృద్ధాప్యం వల్ల ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేసినప్పటికీ అతడు కుటుంబ బంధాలను వదులుకోలేడు. ఇంకేమంటున్నారు, అతడు ఒక శునకంలాగా కుక్కలాగా ఇంట్లోనే పడి ఉంటాడు నిర్లక్ష్యం చేయబడినప్పటికీ కూడా. వైదిక జీవన విధానంలో మనిషి ఇంకా బలంగా ఉన్నప్పుడే కుటుంబ జీవితాన్ని వదిలివేయాలి. శారీరకంగా బాగా బలహీన పడకముందే, లౌకిక కార్యకలాపాలలో విసిగిపోకముందే, మరియు రోగాల బారిన పడకముందే కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టి తన జీవితంలో మిగిలిన రోజులను పూర్తిగా భగవంతుని సేవకే అంకితం చేయాలి అని సూచించబడింది. అందువల్ల ఒక వ్యక్తికి 50 ఏళ్ళు దాటగానే అతడు తప్పనిసరిగా కుటుంబ జీవితాన్ని వదిలివేయాలని వైదిక శాస్త్రాల్లో ఆదేశించబడింది అని శ్రీల ప్రభుపాద రాశారు. కాబట్టి మహారాజు వారు ఏమంటారంటే, దయచేసి అందరూ కూడా భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం మొత్తం చదవండి అంటున్నారు. జీవితంలో 50 ఏళ్లకు చేరువవుతున్న సమయంలో దీనిని చదవడం చాలా ముఖ్యం అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే 50 ఏళ్ల వయసు దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 3వ స్కందం 30వ అధ్యాయం తప్పక చదవము అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు జీవన మార్గం ఎలా ఉండాలో ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు భాగవతంలో. మహారాజు వారు అంటున్నారు, నా పూర్వ ప్రసంగంలో వానప్రస్థ జీవితాన్ని స్వీకరించే పద్ధతుల గురించి నేను మాట్లాడాను. అక్కడ ఇంకొక విషయం జోడించాల్సింది ఏమిటంటే, తమను తాము వానప్రస్థులుగా గుర్తించుకునే చాలా మంది భక్తులు తమ పేరు చివరన వనచారి అనే పదాన్ని ఉపయోగిస్తారట. అంటే బ్రహ్మచారికి అనుకోండి, ఇప్పుడు శ్రీరాగదాస్ బ్రహ్మచారి అంటాం. లేకపోతే కృష్ణ శరణదాస్ అధికారి అంటే గృహస్థులకైతే. లేకపోతే దారు కృష్ణదాస్ వనచారి అన్నారట. ఎవరిని? వానప్రస్థం. అదే సన్యాసులను అయితే ఆచార్య అని ఏమంటాం, కూడా స్వామి అని చెప్పి అంటాం కదా. కాబట్టి వానప్రస్థం తీసుకున్న వారికి వనచారి అనే ఒక బిరుదు ఇస్తారట. వానప్రస్థ జీవితాన్ని స్వీకరించిన వ్యక్తుల చారిత్రక ఉదాహరణలు కొన్ని చెప్తున్నారు శాస్త్రాలు. అంటే నిజానికి ఇలాంటి వారు అసంఖ్యాకంగా ఉన్నారు. భాగవతంలోను మరియు వైదిక శాస్త్రాల్లో అనేక చోట్ల ఎంతో మంది గురించి చెప్పబడింది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అందులో మొదటిది ధృతరాష్ట్రుడు. వానప్రస్థం స్వీకరించాడు. అతను
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే వానప్రస్థ జీవితాన్ని స్వీకరించిన వ్యక్తుల యొక్క చారిత్రక ఉదాహరణను చూస్తున్నాం. అందులో మనం మొట్టమొదటి ఉదాహరణ మనం చూస్తే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు గృహ జీవితంపై ఉన్న ఆసక్తి నుండి ఎవరు అతన్ని బయటికి లాగారు? విదురుడు అతన్ని బయటికి లాగాడు. ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు మనం చూస్తే యుధిష్ఠిర మహారాజు ఏం చేశాడు? తన రాజ్యాన్ని తన మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి అప్పగించి సరైన సమయంలో గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టాడు. ఇది కూడా మనకి భాగవతంలో కనిపిస్తుంది కదా. సరైన సమయంలో కుటుంబాన్ని విడిచిపెట్టాడు ఎవరు? యుధిష్ఠిరుడు. అలాగే ఇక్కడ శ్రీల ప్రభుపాద ఈ అధ్యాయంలో ఆయన ఈ మాట వాడారనమాట. సరైన సమయంలో యుధిష్ఠిరుడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు. అతడు అన్ని లౌకిక బంధాలని వదిలిపెట్టి ఉత్తర దిశగా ఉదయిచి అని చెప్పి అంటారు. ఈ మాట చాలాసార్లు వస్తుంది అనమాట. ఉత్తరపు దిక్కుని సంస్కృతంలో ఉదయిచి అని చెప్పి అంటారు. అందరూ కూడా ఏం చేస్తారంటే మనం చూస్తే భాగవతంలో కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా ఉత్తరానికి వెళతారు. కాబట్టి అతను ఏం చేశాడు? యుధిష్ఠిరుడు లౌకిక బంధాలను వదిలివేసి ఉత్తర దిశగా అంటే హిమాలయాల వైపు ప్రయాణం అయ్యాడు. మిగిలిన పాండవులు అలాగే ద్రౌపది కూడా అతన్ని అనుసరించారా లేదా? అనుసరించారు. ఆ తర్వాత మరొక ఉదాహరణ, ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. దుష్యంతుని కుమారుడైన భరత మహారాజు దుష్యంతుడి పుత్రుడు, అతడు ఒక ఉదాహరణ. అలాగే ధ్రువ మహారాజు. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్లో పెట్టుకోండి, అంతరాయం కలిగించవద్దు. ఇక ధ్రువ మహారాజు మనం చూస్తే ఆయన చిన్నతనంలోనే అడిగి వెళ్ళాడా లేదు? చిన్నతనంలో. కానీ తర్వాత మళ్ళీ వానప్రస్థం స్వీకరించాడు. మళ్ళీ ధ్రువుడు తపస్సు చేసి వచ్చాడు, వచ్చిన తర్వాత గృహస్థ జీవనం గడిపాడు, తర్వాత మళ్ళీ ఆయన కూడా అడవికి వెళ్ళిపోయాడు. అలాగే ప్రాచీన బరికి భాగవతంలో చూస్తే, అలాగే మహారాజా నాభి అనేటువంటి చక్రవర్తి, అలాగే అతని భార్య ఇద్దరు కలిసి బద్రికాశ్రమానికి వెళ్ళిపోయారు విశ్రాంత జీవితం కోసం. ఆ తర్వాత ఋషభదేవుడు కుమారుడైనటువంటి భరతుడు, ఆయన కూడా తనకు వారసత్వంగా వచ్చిన దాన్ని ఏం చేశాడు? తన కుమారులకు అప్పగించి కుటుంబ జీవితం నుంచి విరమించుకున్నాడు. అలాగే స్వయంభూ మనువు చూడండి. మనువు అంటే ఎవరు? మానవ జాతికి ఆది అయినటువంటి వాడు కదా. మరి స్వయంభూ మనువు మనం చూసినట్లయితే తన రాజ్యాన్ని వదిలి తన భార్య శతరూపతో కలిసి అడవికి వెళ్ళాడు భాగవతంలో. అలాగే 9వ స్కందంలో మనం చూస్తే సుద్యుమ్న మహారాజు, అతడు కూడా రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి అడవిలోకి ప్రవేశించాడని మనం వింటాం. అలాగే అంబరీష్ మహారాజు, ఆయన కూడా అలాగే చేశాడు. ఏమంటున్నారు? నేను గత 20 ఏళ్లుగా అంటే 1950లో నా కుటుంబ బంధాన్ని వదిలిపెట్టాను, కానీ వాళ్ళు జీవిస్తున్నారు, నేను జీవిస్తున్నాను. నేను లేకపోవడం వల్ల వాళ్ళు ఏమీ మరణించలేదు. అలాగే నేను నా కుటుంబంలో లేనందుకు నేనేం బాధపడడం లేదు. మరోవైపు కృష్ణుని కరుణ వల్ల నాకు అంతకంటే మంచి కుటుంబ సభ్యులు లభించారు. ప్రభుపాద అంటున్నారు, పరాయి దేశంలో నాకు మంచి పిల్లలు దొరికారు, వారు నాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదంతా కూడా కృష్ణుని కరుణ. మనం కృష్ణునిపై ఆధారపడాలి. కృష్ణుడు దయ చూపితే మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ సంతోషిస్తారు, అందరూ దయతో ఉంటారు మనపై. ఒకవేళ కృష్ణుడు మనపై దయ చూపిస్తే అందరూ మన పట్ల దయ చూపిస్తారు. ఒకవేళ కృష్ణుడు అసంతృప్తిగా ఉంటే మీ కుటుంబ జీవితంలో కూడా మీరు సుఖంగా ఉండలేరు. కానీ కృష్ణుడు దయ ఉంటే కుటుంబం లేకపోయినా అందరూ దయ చూపిస్తారట. అందువల్ల వైదిక విధానం ప్రకారం ఒక నిర్దిష్ట వయసులో ఒకరు కుటుంబ జీవితం నుండి విరమించుకోవాలని సూచించబడింది. అయితే ఈ మాట చెప్పేటప్పటికి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన సన్యాసిగా ఉన్నారు. మొదటగా ఆయన 1950లో తన కుటుంబాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత 8 సంవత్సరాల వరకు ఆయన సన్యాసం అవ్వలేదండి. 1958లో సన్యాసం స్వీకరించారు. కాబట్టి వానప్రస్థాశ్రమం అనేది సన్యాసంతో సమానం కాదు. అంటే భర్త అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళడం అనేది ఇందులో జరగదు, ఉన్నట్టుండి వెళ్ళిపోవడం అనమాట. వానప్రస్థంలో అలా కాదు. సన్యాసి మాత్రం అలా చేస్తాడు. సన్యాసం అంటే ఏమిటి? ఉన్నట్టుండి వెళ్ళిపోతారు అంతే. కానీ వానప్రస్థం అంటే అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళడం కాదు.
శాశ్వతంగా మరియు పూర్తిగా కుటుంబం నుండి విడిపోవడం కాదు. ఒక సన్యాసి చేసే విధంగా కేవలం కుటుంబ బాధ్యతలను విస్మరించడం కాదు వానప్రస్థం అంటే. నమ్మకమైన భార్యను లేదా ఆధారపడిన పిల్లలను అకస్మాత్తుగా వదిలివేయడం కాదు వానప్రస్థం అంటే. వానప్రస్థి ఏం చేస్తారట చూడండి, వానప్రస్థుడిని వానప్రస్థి అన్నారు. తన బాధ్యతలను తన కుమారులకు అప్పగించడం ద్వారా క్రమంగా తన కుటుంబ బాధ్యతలను తగ్గిస్తాడు. అదే సమయంలో అతను స్వయంగా కృష్ణ చైతన్య సాధనలో మరింతగా లీనమవుతాడు. కొంతమంది వానప్రస్థులు సన్యాసం కోసం సిద్ధమవుతూ ఉంటారు. అయితే వానప్రస్థులు అందరూ సన్యాసం వరకు వెళ్ళరు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం ఆమోదయోగ్యమైందే. అయితే మనం ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ ప్రధానమైన విషయం ఏమిటి అంటే కృష్ణ చైతన్యంలో ఉండడం అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. కానీ ఒక సన్యాసి ప్రచారం చేయడం ద్వారా ప్రపంచానికి మరింత మేలు చేసే స్థితిలో ఉంటాడు. కనీసం ఆ భావన అయితే ఉంది. కానీ సన్యాసం స్వీకరించడానికి ఒకరికి పూర్తి అర్హత ఉండాలి. శ్రీల ప్రభుపాద వర్ణాశ్రమాన్ని సన్యాసానికి ఒక మెట్టుగా చూశారట. అలాగే ప్రాచీన వైదిక వానప్రస్థ విధానంలో అది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ 4 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో సన్యాసం 4వది. ఏమిటివి 4 ఆశ్రమాలు? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇవి 4 ఆశ్రమాలు మనకి చెప్పబడ్డాయి. ఇంకేమంటున్నారు చూడండి. ఈ విషయమై శ్రీల ప్రభుపాద కొన్ని మాటలు చెప్పారు. అవి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటంటే భాగవతం మొదటి స్కందం 19వ అధ్యాయం 4వ శ్లోకంలో దాని భాష్యంలో శ్రీల ప్రభుపాద ఇలా రాశారు. ఏమని రాశారు? వర్ణాశ్రమ ధర్మ విధానం మనిషిని తిరిగి భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధం చేస్తుంది. అందువల్ల ఒక గృహస్థుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందేందుకు వానప్రస్థిగా అడవికి వెళ్ళాలని మరియు అతని అనివార్యమైన మరణానికి ముందే సన్యాసం తీసుకోవాలని ఆదేశించబడింది. ఇక్కడ వానప్రస్థుడిగా ఎందుకు అవ్వాలట గృహస్థుడు అంటే సంపూర్ణంగా సాధన చేయడం కోసం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం అని చెప్పన్నారు. మరి అలాగే ఇంకేం చేయాలట? మరణం రాకముందే ఏం చేయాలంట? సన్యాసం తీసుకోవాలట. తిరిగి భగవద్ధామానికి వెళ్ళడానికి తమను తాము సిద్ధం చేసుకునే విధిని నిర్లక్ష్యం చేయవద్దు అని రాశారు. ఎవరు? ప్రభుపాద. ఇక్కడ భాగవతం మొదటి స్కందం 19వ అధ్యాయం 4వ శ్లోకంలో. తర్వాత మరొకటి భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 23, 24 శ్లోకాలకు ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యం ఇప్పుడు నేను చదువుతున్నాను. వానప్రస్థులు వైరాగ్య జీవితం యొక్క తదుపరి స్థితి అయిన సన్యాసం కోసం తమను తాము సిద్ధం చేసుకోవాలి. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ సన్యాసానికి తగిన వారు కారు అని మళ్ళీ చెప్పాలి అన్నారు. అందరూ సన్యాసం స్వీకరించలేరు, కానీ వానప్రస్థం అయితే స్వీకరించవచ్చు. మళ్ళీ తమ భార్యలతో చక్కగా జీవిస్తున్న కొందరు వృద్ధులు, చూడండి చాలా ముఖ్యమైన మాట చెప్తున్నారు. తమ భార్యలతో చక్కగా జీవిస్తున్న కొందరు వృద్ధులు సన్యాసం స్వీకరించిన తర్వాత ఘోరంగా పతనం చెందారు. కాబట్టి ఇక్కడ విషయం ఏం చెప్తున్నారంటే అందరూ సన్యాసం స్వీకరించాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేశారట? చక్కగా భార్యతో జీవిస్తున్నారట, ఏది ఆధ్యాత్మిక జీవనాన్ని. అలాంటి వాళ్ళు కొంతమంది సన్యాసి అయిన తర్వాత పతనం అయిపోయారు. కాబట్టి అందరికీ ఇది అవసరం లేదని చెప్పుకుంటున్నారు. మీరు వానప్రస్థ జీవితాన్ని స్వీకరించినప్పుడు ఏమి జరగాలో అది మనం చూస్తే జంబూద్వీప నివాసులు నరసింహస్వామిని ప్రార్థించినట్లుగా మనం ముందుగానే ప్రణాళిక వేసుకొని పరిశీలన చేయాలని చెప్పుకుంటున్నారు. అంటే నరసింహస్వామిని మనం చూస్తే భాగవతం 5వ స్కందంలో 18వ అధ్యాయంలో 10వ శ్లోకంలో జంబూద్వీప నివాసులు నరసింహస్వామిని ప్రార్థిస్తారండి. అందులో మనకి రకరకాల ద్వీపాలు ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఏం ప్రార్థన చేస్తారు ఉంటుంది. అందులో వాళ్ళు ఏమని ప్రార్థన చేశారట చూడండి. ఓ ప్రియమైన ప్రభువా, అంటే ఇక్కడ ఎవరు ప్రభువా అంటే నరసింహస్వామి. ఇల్లు, భార్య, పిల్లలు, స్నేహితులు, బ్యాంక్ బ్యాలెన్స్, బంధువులు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఆ రోజుల్లో బ్యాంక్ బ్యాలెన్స్ అని కాదు, ప్రభుపాదులు అక్కడ అనువాదంలో చెప్పారట. అంటే ధనం అన్నమాట. ఇల్లు, భార్య, పిల్లలు, స్నేహితులు, ఈ బ్యాంక్ బ్యాలెన్స్, బంధువులు మొదలైన వాటితో కూడిన కుటుంబ జీవితం అనే జైలు పట్ల మాకు ఎన్నటికీ ఆకర్షణ కలగకూడదని మేము ప్రార్థిస్తున్నాము. మాకు ఏదైనా ఆసక్తి ఉంటే
అది కేవలం కృష్ణుడిని మాత్రమే ఆప్తుడిగా భావించే భక్తుల పట్ల ఉండనివ్వండి. ఆ వ్యక్తి నిజంగా ఆత్మజ్ఞాని మరియు తన మనస్సును నియంత్రించుకున్నవాడు. ఎవరో భక్తుడు అంటే జీవిత కనీస అవసరాలతో పూర్తిగా సంతృప్తి చెందుతాడు. అతడు తన ఇంద్రియాలను తృప్తిపరచడానికి ప్రయత్నించడు అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ వానప్రస్తులు ఆ విధంగా ప్రార్థన చేయాలట. ఏమని? మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాం, ఇంటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇల్లు, భార్య, పిల్లలు, స్నేహితులు, బ్యాంక్ బ్యాలెన్స్, బంధువులు అలాంటి జీవితం పట్ల మళ్ళీ ఆకర్షణ కలగకూడదు అని చెప్పి ప్రార్థించాలని చెప్పి అంటున్నారు. భౌతిక విషయాలపై మితిమీరిన ఆసక్తి ఉన్న ఇతరులు ఆధ్యాత్మిక పురోగతి సాధించడం చాలా కష్టంగా భావిస్తారు. భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ సందర్భంగా? ఇందో శ్లోకం, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అని చెప్పుకుంటున్నారు. కాబట్టి భౌతిక విషయాలపై మితిమీరిన ఆసక్తి ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి సాధించడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఈ రకమైన చైతన్యాన్ని గృహస్థ జీవితం పొడవునా పెంపొందించుకోవాలట. గృహస్థులు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలట. ఏమిటంటే మనం భౌతిక విషయాలపై మితిమీరిన ఆసక్తి ఉంటే ఆధ్యాత్మికంగా పురోగమించలేము. గుర్తుంచుకోండి, ఇది ఒక ఆశ్రమం అని చెప్పి అంటున్నారు. అంటే గృహస్థ అనేది కూడా ఒక ఆశ్రమం. ఆశ్రమం అంటే ఏమిటి? ఆశ్రమం అంటే కుటీరమా? ఆధ్యాత్మిక సాధన చేయాల్సింది అని అర్థం. ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక శ్రమ చేయాల్సింది అని అర్థం. అన్ని ఆశ్రమాలే, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అందరూ ఆధ్యాత్మిక సాధన చేయాలి. అంతేగాని గృహస్థుడు అంటే సెలవు తీసుకుందామని కాదు, అదవుతుంది కదా, అది కూడా ఆశ్రమమే, గుర్తుంచుకోండి అంటున్నారు. అంతేగాని ఇది భోగ విలాసాల కోసం ఉద్దేశించింది కాదు. శ్రీల ప్రభుపాద చెప్పినట్లుగా ఇంద్రియ తృప్తి కోసం ఇందులో ఒక అనుమతి ఉన్నప్పటికీ, గృహస్థాశ్రమంలో ఒక అనుమతి ఉన్నప్పటికీ, నిజానికి మనం కుటుంబ జీవితంలో ఉన్నప్పుడే భాగవత సందేశాన్ని అధ్యయనం చేయాలి మరియు వినాలి. ప్రస్తుతానికి మనం ఏ చిన్న కుటుంబంతో అయితే మనల్ని మనం గుర్తించుకుంటున్నామో అందులో మనం అంతర్గతంగా సభ్యులం కాదనే విషయాన్ని స్వచ్ఛమైన కృష్ణ చైతన్య తలం నుండి అర్థం చేసుకోవాలి. అంటే ఏదైతే ఇప్పుడు నేను కుటుంబం అనుకుంటున్నానో ఇది నా శాశ్వత కుటుంబం కాదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకమైన చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. ఇదంతా కూడా ఒక ప్రక్రియ ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రక్రియ ఏం చేస్తుంది? ఇది ఒకరిని గృహస్థ జీవితానికి సిద్ధం చేస్తుంది. ఆ గృహస్థ జీవితం ఒకరిని వానప్రస్థ జీవితానికి సిద్ధం చేయాలి. అది జీవిత చరమాంకానికి సిద్ధం చేస్తుంది. మరియు మనం మళ్ళీ సన్యాసానికి వెళ్ళవచ్చు, లేదా వానప్రస్థం నుండి కూడా కొనసాగవచ్చు. వానప్రస్థం అంటే ఏమిటి? మన స్పృహతో ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధం అవ్వడమే అని చెప్పుకుంటాం. ప్రతి ఆశ్రమంలో కూడా మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఈ తత్వపరమైనటువంటి శిక్షణ అందరికీ ఇవ్వబడుతుంది అనమాట. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకునే గృహస్థ జీవనం గడపాలి. అది గుర్తుపెట్టుకునే గృహస్థ జీవనం నుంచి బయటికి రావాలి. అది గుర్తుపెట్టుకునే మరణానికి సిద్ధం అవ్వాలి అని చెప్పుకుంటాం. బ్రహ్మచారి ఆశ్రమం గురించి. కానీ అంతకంటే ముందే బాధ్యత గల తల్లిదండ్రులు పిల్లలను ప్రత్యేకంగా కృష్ణ చైతన్యంలో పెంచడం కోసమే వారికి జన్మనిస్తారు. అందుకే గృహస్థాశ్రమంలో సంతానం కనాలి. మరి సాధారణ ప్రక్రియ ఏమిటంటే పిల్లలు పెద్దవాళ్ళై వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. అదే కదా జరిగేది. వారు బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు తాము తదుపరి గృహస్థాశ్రమానికి వెళ్తామని వారికి తెలుసు. బ్రహ్మచారాశ్రమంలో ఉన్నవారికి. మరి గృహస్థాశ్రమంలో ఉన్నవారికి తాము తరువాత ఆశ్రమం కోసం సిద్ధమవుతున్నామని వారికి తెలుసు. గృహస్థ జీవితంలో ఉన్నప్పుడే తరువాత ఏమిటి అనే దాని గురించి ప్రణాళిక వేసుకోవాలి అని చెప్పంటున్నారు. గృహస్థుడిగా ఉన్నప్పుడే. గృహస్థాశ్రమంలో మన జీవితం ఒక నిర్దిష్ట సమయంలో ముగిసిపోవలసిందే. ఏదో ఒక రోజు మనం దానిని విడిచిపెట్టాలని మనకు తెలిస్తే కాల ప్రభావం మనల్ని మరణం ద్వారా దూరం చేయడం వల్ల కావచ్చు, లేదా ఒక పద్ధతి ప్రకారం కావచ్చు, మనం ఏదో ఒక సమయంలో ఈ గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టాలని మనకు తెలుసు. కాబట్టి వివాహం జరిగిన రోజు నుండే మన ఆలోచనలు అడవికి వెళ్ళే ప్రణాళికలతో నిమగ్నమై ఉండాలి. ఇల్లు వదలడం అనేది మన ప్రణాళికలో భాగం కావాలి. అందుకే మీకు తెలుసో లేదో, అంటే కొన్ని వర్ణాల వారికి ఎప్పుడైతే వివాహం నిశ్చయం అవుతుందో, క్రతువుల్లో భాగంగా ఏం చేస్తారో తెలుసా? బహుశా నాకు తెలిసి ఉపనయన సంస్కారం అయిన తర్వాత అనుకుంటారు.
ఉపనయన సంస్కారం అయిన తర్వాత అతనికి అలాగే వివాహానికి ముందు కూడా అతనికి అవకాశం ఇస్తారు, నువ్వు కావాలంటే ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని. ఎవరికైనా తెలుసా దాని గురించి? ఏమంటారు దాన్ని? స్నాతకం. స్నాతకం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే అది ఎప్పుడు అది ఉపనయనం అయిన తర్వాత వివాహానికి ముందు ఏం చేస్తారంటే వాళ్ళు అడుగుతారనమాట, ఇప్పుడు నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు అరణ్యానికి అని. అర్థం కదా. కానీ ఇప్పుడు ఫార్మాలిటీగా అంటారు అంతే ఊరికి. ఈ రోజుల్లో ఎవరు దాన్ని గంభీరంగా తీసుకోరనమాట. ఊరికే ఏదో ఒక ఇదిగా వాడికి ఏం ఇస్తారంటే ఒక కమండలం అది ఇచ్చి వెళ్ళమ్మా అంటారట, కావాలంటే వెళ్ళిపోవని చెప్పి అంటారు. అలా వెళ్ళి మళ్ళీ వచ్చే వెనక్కి అంటారు. కానీ అది ఉంది, శాస్త్రాల్లో అనుమతి ఇచ్చారనమాట. అంటే నీకు ఆఖరి అవకాశం, కావాలంటే ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు నువ్వు అని. దాన్ని వినియోగించుకునేవారు. ఎవరో నాకు ఒక ఆయన చెప్పారు, పెద్ద ఆయన, ఒక శ్రీ వైష్ణవ ఆచార్యులకు ఆయన చెప్పారు. అలా ఆయనకి తెలిసి ఒకళ్ళు అలాగే వారి వైష్ణవ కుటుంబాల్లో ఒక వ్యక్తికి అలాగే వెళ్ళిపోయాడట అక్కడి నుంచి. పూర్వం ఉండేది ఆ పద్ధతి, అవకాశం ఇస్తారనమాట. అర్థమైంది కదా. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే అది ఇప్పుడు కూడా మనసులో ఉండాలి. మనం అవును, ఒక కుమారుడు జన్మించే వరకు నేను నీ కుమార్తెను స్వీకరిస్తాను, ఆపై నేను మళ్ళీ వైరాగ్య జీవితానికి తిరిగి వెళతాను. చూడండి, ఈ విధమైన ప్రణాళిక ఇది ఉపయుక్తమైనటువంటిది అని చెప్పంటారు. ప్రతి ఒక్కరికి ఉండాలట. ఏమిటంటే ఇది శాశ్వతమైన నివాసం కాదు. అన్ని ఆశ్రమాల్లో బ్రహ్మచారులకి, గృహస్థులకి, వానప్రస్థులకి, సన్యాసులకి. అందుకే కదా చాణక్య పండితుడి ప్రఖ్యాత శ్లోకం ఏమిటి చెప్పారు ఎవరన్నా? స్మర నిత్యం అనిత్యతాం అని చెప్పంటారు. అంటే నిత్యము దేన్ని స్మరించాలట? దేన్ని స్మరించాలి నిత్యం? ఈ భౌతిక ప్రపంచపు తాత్కాలికతను గురించి ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి. స్మర నిత్యం అనిత్యత. మనం ఉన్న ఈ ప్రదేశం అనిత్యమైనదని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని చెప్పంటున్నారు. కాబట్టి కృష్ణుడిపై పూర్తి అనురక్తిని కలిగి ఉండడం ద్వారా ఈ ప్రపంచం నుండి బయటపడే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో జీవించడం పైనే ఒకరు తన చేతనాన్ని స్థిరం చేసుకోవాలని చెప్పంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈ ప్రపంచంలో ఏ చైతన్యంతో జీవించాలట? ఈ ప్రపంచం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో జీవించాలట. అర్థమైంది ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో ఎందుకు జీవించాలంటే ఈ ప్రపంచం నుండి బయటపడాలనే ఉద్దేశంతో, బయటపడాలనే చైతన్యంతో ఈ ప్రపంచంలో జీవించాలి అని చెప్పంటారు. అంటే ఎలాగట చూడండి, నేను ఈ గృహస్థాశ్రమంలో కొంతకాలం మాత్రమే ఉంటాను, నేను ఈ ప్రపంచంలో కొంతకాలం మాత్రమే ఉంటాను, కాబట్టి నా జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి నేను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే అతడు ఎలా ఆలోచించాలట? నా తండ్రి వెళ్ళిపోయినప్పుడు నా తల్లి బాధ్యత, ఆపై ఆ పిల్లవాడు పెద్దవాడు అయినప్పుడు, అంటే పిల్లవాడు యుక్త వయసుకు వచ్చినప్పుడు, అది ఏ వయసు నుండి అయినా సరే అతని చైతన్యం అలా ఉంటుందట. పూర్వం అలా ఉండేది, ఎందుకంటే తండ్రి వెళ్ళిపోయేవాడు ఇంట్లోంచి, కాబట్టి తల్లి యొక్క బాధ్యత. కాబట్టి అతను కూడా ఏమనుకునేవాడు, నేను కూడా ఇప్పటికైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని ఆలోచించేవాడు. అప్పుడు బాధ్యతాయుతంగా ఉంటాడు. ఒక యువకుడికి తెలుసట ఏమని, నా తల్లిదండ్రులు నా కోసం చేయగలిగినంత చేశారు, వారు నా కోసం ఎంతో చేశారు, ఇప్పుడు వారి పట్ల నా బాధ్యత నాకు ఉంది. ఇది బాధ్యతాయుతమైన మానవ జీవితం. అంటే గృహస్థ జీవితం అనేది బాధ్యతలతో కూడిన జీవితం. అన్ని ఆశ్రమాలు బాధ్యత కోసమే ఉద్దేశించబడ్డాయి. మొత్తం వర్ణాశ్రమ విధానం అనేది ప్రజలు తమ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారనే దానికి కనీసం లౌకికంగా మరియు ఆశాజనకంగా, ఆధ్యాత్మికంగా కూడా బాధ్యతాయుతంగా మార్చడానికి నిర్మించబడింది అని చెప్పారు. కాబట్టి దేనికోసం ఉంది వర్ణాశ్రమ విధానం అనేది? అసలు ఎందుకు జీవిస్తున్నాం మనం, మన జీవితాన్ని మనం ఎలా జీవించాలి, లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా బాధ్యతాయుతంగా జీవించడం కోసమే ఈ వర్ణాశ్రమ జీవితం. అంటే క్రమబద్ధంగా మనిషిని ఏం చేస్తుంది ఈ వర్ణాశ్రమ జీవితం అనేది? మనిషిని మరణానికి సిద్ధం చేస్తుంది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఇప్పుడు అంతా కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి బాగా ప్రచారం. కానీ వర్ణాశ్రమ విధానం అంటే ఏమిటి? మరణించే కళను నేర్చుకోవడం అనమాట. అది ఇక్కడ విశేషం. కాబట్టి గృహస్థ జీవితం అనేది పూర్తి బాధ్యతలతో కూడుకుని ఉంటుంది.
మరి వ్యక్తి గృహస్థ జీవితంలోని విధులను పాటించాలి, కానీ అదే సమయంలో తన స్వంత ఆధ్యాత్మిక పురోగతిని కూడా చూసుకోవాలి. అలాగే పిల్లలకు మార్గనిర్దేశనం చేయాలి. అలాగే తాను జీవిస్తున్న విధానాన్ని వాళ్ళకి చూపించాలి ఒక ఆదర్శంగా. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే గృహస్థులు త్వరగా పిల్లల్ని కనడం మంచిది. త్వరగా పిల్లల్ని కనాలంటే అందుకే వివాహం చేసుకోవాలనుకుంటే ఒకవేళ 25 సంవత్సరాల లోపులోనే చేసుకోవడం మంచిది. గృహస్థ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే త్వరగా పిల్లల్ని కనడం మంచిది. తద్వారా గృహస్థుడు వానప్రస్థునిగా మారే సమయం వచ్చేసరికి పిల్లలు అప్పటికే యువకులుగా ఎదుగుతారు. అంటే 25 సంవత్సరాల వయసులో వివాహం అయితే అప్పుడు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి వారి పిల్లలకి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వివాహం చేసుకునేదే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి. అది పరిస్థితి అలా ఉందన్నమాట. బాధ్యత అనే భావనని జీవితంలో పెంపొందించుకోవాలి. మరి బాధ్యత గల బ్రహ్మచారి ఒక బాధ్యత గల గృహస్థుడిగా మారగలడు అనుకుంటా. ఒక వ్యక్తి గృహస్థ అవ్వాలంటే ముందు బాధ్యత గల బ్రహ్మచారిగా ఉండాలన్నమాట. బాధ్యత గల బ్రహ్మచారి బాధ్యత గల గృహస్థుడు అవ్వగలడు. మరి శాస్త్రాల పొడవునా బాధ్యతాయుతమైన గృహస్థులుగా జీవించి ఆపై వానప్రస్థులుగా మారి తమ ఆధ్యాత్మిక పురోగతికి బాధ్యత వహించిన గొప్ప భక్తుల చరిత్రలు ఉన్నాయా లేవా? శాస్త్రాలు ఉన్నాయి. మరో మాటలుగా చెప్పాలంటే ఒకరు బాధ్యత గల గృహస్థుడిగా జీవించాలి. అంటే గృహస్థాశ్రమంలో ఇంద్రియ తృప్తి కోసం అనుమతి ఉన్నప్పటికీ మనం చివరికి వైరాగ్యం కలిగిన వానప్రస్థునిగా మారాలనే మానసిక స్థితిని సంవత్సరాల తరబడి పెంపొందించుకోవాలని చెప్పి అంటున్నారు. అంటే గృహస్థాశ్రమంలో మనకి ఎన్ని సంవత్సరాల అనుమతి ఇవ్వబడింది? ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. కానీ గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పటి నుండే ఈ చైతన్యం మొదలవ్వాలట. ఏమని? నేను త్వరగా ఇందులోంచి మళ్ళీ బయటపడాల్సి ఉంటుంది అని చెప్పి. మరి అత్యున్నత వైరాగ్యం కలిగిన గృహస్థుల చరిత్రలు కూడా ఉన్నాయి శాస్త్రాలు. ఒకవేళ భర్త మరియు భార్య ఇద్దరూ అందులో లీనమై ఉంటే అంతా మంచిదే. కానీ గృహస్థ జీవితంలో భర్త తన భార్యకు కొంతమేరకైనా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నించాలని మరియు ఆమెను మరీ అంతగా వైరాగ్యాన్ని అవలంబించమని బలవంతం చేయకూడదని సాధారణంగా ఆశించబడుతుంది. అది మరొక పెద్ద చర్చనీయాంశం. ఏదేమైనప్పటికీ గృహస్థుడిగా జీవించే కాలంలో సాధ్యమైనంత వరకు సత్వగుణానికి సంబంధించిన లక్షణాలను పెంపొందించుకోవాలి. ఎందుకోసం అంటే ఇలా ఉన్నట్లయితే సత్వగుణం పెంపొందించుకుంటే వైరాగ్య మరియు పూర్తి కృష్ణ చైతన్య జీవితంలోకి సజావుగా ప్రవేశించడానికి ఇది సహాయపడుతుంది. సరళత, వినయం, పవిత్రత, నిజాయితీ, డాంబికాలు లేకపోవడం, ఏ పరిస్థితుల్లోనైనా హృదయంలో తృప్తిగా ఉండడం వంటి లక్షణాలు పెంపొందించుకోవాలట ఎవరు? గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. అంతేగాని నేను మరింత డబ్బు సంపాదించాలి, నేను నా కెరీర్లో ముందుకెళ్ళాలి, నేను ప్రతిష్టను చాటుకోవాలి, నేను మరింత ఎక్కువ భౌతిక వస్తువులను కలిగి ఉండాలి అనే మానసిక స్థితి ఉందనుకోండి గృహస్థులకి, అటువంటి వ్యక్తి ఎలా వైరాగ్యాన్ని పొందుతాడు? అది చాలా కష్టం అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే జీవితాంతం భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం 5వ శ్లోకంలో వివరించిన భావాన్ని పెంపొందించుకోవాలి. చూడండి ఏమిటది? 7వ స్కందం 7, 14, 5 ఆ శ్లోకంలో వివరించిన భావాన్ని పెంపొందించుకోవాలట జీవితాంతం. ఏమిటది? చూడండి, చదువుతున్నాను. శరీరాన్ని ఆత్మను కలిపి ఉంచడానికి, అంటే జీవించడానికి. జీవించడం అంటే ఏమిటి? శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచుకోవడం. దానికి అవసరమైనంత వరకు తన జీవనోపాధిని సంపాదించడానికి పనిచేస్తున్నప్పుడు నిజంగా జ్ఞాని అయిన వాడు మానవ సమాజంలో కుటుంబ వ్యవహారాలకు అతీతంగా వాటిపై ఆసక్తి లేనట్లుగా జీవించాలి. పైకి మాత్రం చాలా అనురక్తి ఉన్నట్లు కనిపించినప్పటికీ అని గృహస్థుడు ఎలా జీవించాలంటే ఇక్కడ చెప్తున్నారు. పైకి చాలా అనురక్తి కలిగినట్లుగా జీవించాలట, కానీ లోపల మాత్రం ఎలాంటి భావన ఉండాలట గృహస్థుడికి? వాటిపై ఆసక్తి లేనట్టుగా జీవించాలి అని చెప్పి. అయితే ఎంత సంపాదించాలట? జీవించడానికి, అంటే శరీరాన్ని ఆత్మని కల్పించడానికి అవసరమైనంత వరకు జీవనోపాధిని సంపాదించాలి. దానికోసం పనిచేస్తూ జ్ఞాని అయిన వాడు ఏం చేయాలి? కుటుంబ వ్యవహారాలకు అతీతంగా వాటిపై ఆసక్తి లేనట్లుగా జీవించాలి. కానీ పైకి మాత్రం చాలా అనురక్తి ఉన్నట్టు కనిపిస్తూ ఉండొచ్చు పైకి అని చెప్పి. కానీ ఇది ఒక సవాల్ అని చెప్పి అంటున్నారు. ఇందులో చెప్పింది ఇది ఒక సవాల్. అంటే మనం కుటుంబ జీవితంలో కృష్ణ చైతన్య సూత్రాలను పాటిస్తున్నా
మరీ అంతగా సౌకర్యవంతమైన గృహ వాతావరణంలో మునిగిపోకుండా జాగ్రత్త వహించాలి అని చెప్పండి. ఎందుకంటే గృహస్థ జీవితంలో మరి సౌకర్యవంతమైన గృహ వాతావరణం ఉంటుందన్నమాట. కానీ అందులో మునిగిపోకుండా జాగ్రత్త వహించాలి. చూడండి, నియమాలను పాటించడం, 16 మాలలు జపించడం, కానీ అంతకు మించి మరేమీ చేయకపోవడం అది సరిపోదని చెప్పంటారు. అంటే ఊరికే నియమాలు పాటించమన్నారు కదా అని పాటిస్తూ 16 మాలలు జపిస్తూ ఉంటే సరిపోదు. భౌతిక జీవితంలోని దుఃఖాలు, కుటుంబ జీవితం వల్ల కలిగే బంధాలు మరియు త్యజించాల్సిన అవసరం గురించి ఉన్న అనేక అంశాలతో కూడిన శాస్త్ర శ్రవణాన్ని మనం పెంపొందించుకోవాలని చెప్పంటారు గృహస్థులు. అంతేగాని ఊరికి కేవలం ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం, ఏదో 4 నియమాలు పాటించి అంతా అయిపోయింది ప్రసాదం తీసుకున్నాం అంటే కాదు. ఏం చేయాలట, మనం దీన్ని వదిలిపెట్టాల్సిన, అంటే కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం గురించిన శాస్త్ర శ్రవణాన్ని పెంపొందించుకోవాలి. మహారాజ్ అంటున్నారు, నేను మళ్ళీ చెబుతున్నాను, త్వరగా వివాహం చేసుకోండి. తద్వారా మీకు 50 ఏళ్ళు వచ్చేసరికి మీ పిల్లలు ప్రతిదానికి మీపై ఆధారపడనంతగా పెద్దవారు అవుతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అందుకే త్వరగా వివాహం చేసుకోండి వాళ్ళు చేసుకోవాలనుకుంటే. ఆధ్యాత్మిక జీవితంలో మీకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆ భక్తుడితో లేదా భక్తులతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పంటున్నారు. ఏది, గృహాన్ని విడిచిపెట్టాలా లేదా, ఇలాంటివన్నీ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జీవితంలో మార్గదర్శకత్వం వహిస్తున్నారో వారిని సంప్రదించాలని చెప్పంటున్నారు. ఎందుకంటే ఈ వానప్రస్థంలోకి రావడం అనేది ఒక పెద్ద అడుగు. మరి దానికి మనకి సహాయం కావాలి, లేదా ఇప్పటికీ ఈ మార్గంలో ఉన్న వారిని మనం సంప్రదించవచ్చు అని చెప్పి. అంటే ఏ విధంగా అయితే కొత్తగా గృహస్థ జీవితంలోకి వచ్చేవాడికి, అంటే ఆ ఆశ్రమంలో అలవాటు పడడానికి ఎలాగైతే ఇతరుల సహాయం అవసరం అవుతుందో, అలాగే వానప్రస్థంలోకి వెళ్ళాలన్నా కూడా అలాగే వానప్రస్థుల సహాయం అవసరం అని. కాబట్టి ఈ ప్రణాళికలో ఆర్థిక ప్రణాళికను కూడా చేర్చుకోవచ్చు అని చెప్పండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి ఎవరు, వానప్రస్థులు. అంటే మరి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మరి వాళ్ళకి ఏమిటి, ఏదైనా విధానం ఏమైనా ఏర్పాటు చేయడమా లేకపోతే ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకేమంటారు, మీరు ఒక వివేకవంతమైన ఆర్థిక ప్రణాళికను కలిగి ఉంటే మీ డబ్బును తెలివిగా మీరు వినియోగించవచ్చు. దీనికి భారీ జీతం ఉండాల్సిన అవసరం లేదు. చైతన్య మహాప్రభు స్వయంగా ఇలా చెప్పారు, ఏమన్నారు, తాను ఒక గృహస్థుడు కాబట్టి కొంత డబ్బు ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గృహస్థుడు అంటే ఖచ్చితంగా కొంత డబ్బుని ఆదా చేసుకోవాలి. ఒకరు డబ్బు ఆదా చేసుకుంటే తప్ప తమ కుటుంబాన్ని పోషించడం సాధ్యం కాదు. సాంప్రదాయ వర్ణాశ్రమ సమాజంలో ఈ ఈ వైరాగులను చూసుకోవడానికి ఏర్పాట్లు ఉండేవన్నమాట. సమాజంలోని గృహస్థులు ఏం చేసేవారు, గృహస్థుల ధర్మం ఏమిటి, బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్యాసులను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, గృహస్థులది. కానీ పాశ్చాత్య దేశాల్లో అలాంటి ఆలోచన లేదు, అసలు ఆశ్రమాలే లేవు అక్కడ. అంటే వాళ్ళకి అవగాహన ఉందా, ఇలాగ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇక్కడ ఏమంటారంటే పాశ్చాత్య దేశాల్లో అసలు అలాంటి ఆలోచన లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు భక్తుల సమాజం కూడా పెద్దగా సాంప్రదాయ మద్దతు వ్యవస్థని తీసుకురాలేకపోయింది. అంటే ఇప్పటికే ఇస్కాన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఆ విధంగా గృహస్థులైనటువంటి భక్తులు, వానప్రస్థులు అయితే వారికి ఆధారంగా ఉండేటువంటి ఒక వ్యవస్థను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేకపోయామని చెప్పండి. అంటే ఇక్కడ ఏమంటున్నారు, విరాళాలు అనేవి సన్యాసులకే ఇవ్వబడతాయి. ఇతర భక్తులకు, చివరకు నిజాయితీ గల గృహస్థ బ్రాహ్మణులుగా జీవించాలనుకునే వారికి కూడా సహాయం చేయాలనే ఆలోచన పెద్దగా లేదని చెప్పంటున్నారు. సాధారణంగా విరాళాలంటే ఎవరికి ఇస్తారు, అందరూ సన్యాసులకు ఇస్తారు. కానీ ఇతర ఆశ్రమాల్లో ఉన్న భక్తులు కూడా ఉన్నారు. ఇతర భక్తులకు, నిజాయితీ గల గృహస్థ బ్రాహ్మణులుగా జీవించాలనుకునే వారికి కూడా సహాయం చేయాలనే ఆలోచన పెద్దగా లేదు. ఇప్పుడు వారికి పెద్దగా మద్దతు లేదా సహాయం లభించడం లేదు. మరి పూర్వం బ్రాహ్మణులు అంటే అందరూ సన్యాసులేనా, కాదు కదా. వాళ్ళు బ్రహ్మచారులు అయి ఉండొచ్చు, గృహస్థులు అయి ఉండొచ్చు, వానప్రస్థులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ పూర్వం దానం ఎవరికి ఇచ్చేవారు, బ్రాహ్మణులకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ మద్దతు ఎవరికి కూడా లేదు. కలియుగం ఎంత ఘోరంగా ఉందంటే కుమారులు తమ తల్లులను పోషించడానికి ఇష్టపడకపోవచ్చు, లేదా పోషించలేకపోవచ్చు కూడా. గృహస్థ సమాజాలు వానప్రస్థులను ఆదుకోవడానికి తమకు బాధ్యత ఉన్నట్లు భావించకపోవచ్చు. ప్రస్తుతం అలా ఉందని పరిస్థితి.
కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేవి చాలా బాధాకరమైనటువంటి నిజాలు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి పురుషులు ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించడం, ముఖ్యంగా తమ భార్యలు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వారికి అవసరమైన వాటిని సమకూర్చడం వివేకవంతమైన పని అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ గృహాన్ని విడిచిపెట్టి ఒకవేళ భర్త ఒకడే వెళ్ళాలనుకుంటే భార్యకి ఏం చేయాలి? వారికి పోషణార్థం ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉంచాలి. ఇక్కడ ఏమంటున్నారు? అయినా కూడా విషయాలు ఎప్పుడూ కూడా మన ప్రణాళికల ప్రకారం జరగపోవచ్చని మనం తెలుసుకోవాలి. అది కూడా గుర్తుంచుకోవాలి. శ్రీల ప్రభుపాదకే స్వయంగా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, కానీ ఆయన తన కుటుంబ జీవితంలో ఆర్థిక పరమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మనం వేసే ఆర్థిక ప్రణాళికలు కూడా కొన్నిసార్లు ఫలించకపోవచ్చు, కానీ మన ప్రణాళికలు మరియు మన శ్రేష్టమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ విషయాలు అనుకూలించకపోతే, లేదా శ్రీల ప్రభుపాదే స్వయంగా చెప్పినట్లుగా కృష్ణుడు మన లౌకిక ప్రణాళికలను మొక్కలు చేస్తే మనం దానిని కేవలం అంగీకరించాల్సిందే అని చెప్పారు. ఒక్కోసారి మనం ఎంత ప్లాన్డ్గా ఉందాం అనుకున్నా ఒక్కోసారి ఫలించకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మన ప్రణాళికలు మన ప్రయత్నాలు మనం చేసినా అనుకూలించలేదు అనుకోండి, కృష్ణుడు మన లౌకిక ప్రణాళికలను మొక్కలు చేశాడు అనుకోండి, దాన్ని మనం అలాగే అంగీకరించాలట. అంతే, ఇది నా విధి అని అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? మరి కృష్ణుడిపై ఆధారపడాలి. మనం ఎల్లప్పుడూ భగవంతుడిపై ఆధారపడి ఉంటామని మరియు కృష్ణుడు ఎల్లప్పుడూ నమ్మదగిన వాడిని మనం తెలుసుకోవాలని. అంటే దీని అర్థం ఏం చెప్తున్నారంటే, ఆర్థిక ప్రణాళికలు మనం అనుకున్నట్టుగా అవ్వకపోతే సరే అవ్వలేదు కదా అని గృహస్థుడిగా ఉండిపోవద్దు అని చెప్పుకుంటున్నారు. అయినా సరే ఏం చేయాలట? కృష్ణుడిపై ఆధారపడి బయటికి రావాలని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే ఇప్పటికే మనం కృష్ణుడిపై ఆధారపడి ఉన్నాం. దాని అర్థం మన కుటుంబ జీవితంలో బాధ్యతారాహిత్యంతో ఉండాలని కాదు. చూడండి, వాసుదేవ దత్తునికి చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆదేశాలను గుర్తుంచుకోండి అని చెప్పుకుంటున్నారు చైతన్య చరితామృతం. కానీ అదే సమయంలో ఒక ఆర్థిక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటేనే వానప్రస్థ జీవితాన్ని స్వీకరించగలం, లేకపోతే లేదు అని అనుకోకూడదట. అంటే నాకు ఆర్థిక పరమైనటువంటి ఏర్పాట్లు లేవు కదా, కాబట్టి నేను గృహస్థునిగా ఉండిపోతాను, వానప్రస్థంలోకి వెళ్ళాలని అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఫలించకపోయినా సరే ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలి, భగవంతుడిపై విశ్వాసం ఉంచి అనుకుంటున్నాను. నారదముని సలహాను పాటించిన ఆ వేటగాడిని చూడండి. వేటగాడు మృగారి తన కుటుంబాన్ని ఎలా పోషించాలో వేటగాడి ఖచ్చితంగా తెలియనప్పటికీ నారదముని ఏమన్నారు? చింతించకు అని చెప్పారు. మా శుచః అన్నారు. ఆ వేటగాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచి సిద్ధమయ్యాడు. కృష్ణుడు అతని కోసం ఏర్పాటు చేశాడు, మరియు కృష్ణుడు మన కోసం కూడా ఏర్పాటు చేయగలడు అనుకుంటాడు. కాబట్టి మీరేం భయపడక్కర్లా, నేను వెళ్ళిపోతే ఇల్లు ఏమైపోతుంది, వాళ్ళు ఏమైపోతారు, ముందు అదే చర్చించాం ప్రవచనం మొదలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ కుటుంబ పరిస్థితి కనుక సంతోషకరంగా లేకపోతే, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, లేదా భాగస్వామ్యంగా ఉండడానికి పెద్దగా ఆహ్లాదకరంగా లేవు, అంటే భార్యాభర్తలు కలిసి ఉండడానికి పెద్దగా ఆహ్లాదకరంగా లేవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలట? అది వైరాగ్యానికి ఒక మంచి ప్రేరణ కాగలదు అని. అంటే ఈ రోజుల్లో సమాజంలో ఉన్న పరిస్థితులు దేనికి ప్రేరణ ఇవ్వాలట? వైరాగ్యానికి ప్రేరణగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు చాలా వరకు సంతోషకరంగా లేవు. అలాగే ఇంకేమంటున్నారు? భాగస్వామ్యంగా ఉండడానికి, అంటే భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా పెద్ద ఆహ్లాదకరంగా లేవట పరిస్థితులు. మరి అప్పుడు ఏం చేయాలట? వైరాగ్యానికి మంచి ప్రేరణగా తీసుకోవాలి. మీరు వృద్ధులు అవుతున్నప్పుడు కనీసం దానిని ఒక సానుకూల కోణంలో తీసుకోండి అని చెప్పండి. వయసు పెరిగిపోతుంది, అనుకున్నంత ఆహ్లాదభరితంగా లేదు కుటుంబ జీవితం, కాబట్టి దాన్ని సానుకూల కోణంలో తీసుకోవాలట, మన మంచిగా అనుకోవాలట. భక్తినాథ్ ఠాకూర్ వారి మాటల్లో చెప్పాలంటే, మీరు శ్రీహరి చరణ కమలాల సేవ అని అమృతాన్ని తాగాలని ఆశిస్తే కలియుగ ప్రభావంతో నిండిన మీ ఇల్లు వదిలిపెట్టి గోద్రుమ అరణ్య వనాలలో చంద్రుడిలా ప్రకాశిస్తున్న శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువును ఆరాధించండి అని చెప్పారు. ఎవరు? భక్తినాథ్ ఠాకూర్ వారు. చూడండి కదా. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ మహారాజు గారు ఏమంటున్నారంటే, నేను ఇక్కడ మనం అని చెప్పి అంటున్నాను, కానీ నేనేమి వీటి గుండా వెళ్ళలేదు, అంటే నేను ఎప్పుడు వివాహం చేసుకోలేదు, నేనేమి ఇంటిని విడిచిపెట్టి రాలేదు. కాకపోతే ఈ పరిస్థితుల గుండా వెళ్ళిన భక్తులను నేను సంప్రదించాను, వారు కూడా నన్ను సంప్రదించారు. మనం వృద్ధులం అవుతున్న కొద్దీ కుటుంబ జీవితంలో సహజంగానే మనకు లభించే తృప్తి క్రమంగా తగ్గిపోతుంది అని. వయసు పెరిగే కొద్దీ కుటుంబ జీవితంలో ఉన్న తృప్తి ఏమైపోతుందట? క్రమంగా తగ్గిపోతుంది. ఆరంభంలో ఉన్నంత ఆకర్షణ ఉండదు.
యవ్వనంలో ఎలాంటి ఆనందాలు ఉన్నాయో, ఎలాంటి సంతోషాలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోతున్నాయి. మనం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాం, మరి రోజు రోజుకి అది ఒక భారమైన పనిలాగా అనిపిస్తుంది వయసు పెరిగే కొద్దీ. అంతే కదా, యవ్వనంలో ఉన్నప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటుంది, కానీ వయసు పెరిగే కొద్దీ అది ఒక భారమైన పనిలాగా అనిపిస్తుంది. పాశ్చాత్య దేశాలలో భక్తుల్లో కూడా కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా సాధారణం. మీకు అర్థమైందా? భక్తుల్లో కూడా కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాధారణం. అంటే వాళ్ళు భక్తిని అయితే స్వీకరించారు, కానీ వాళ్ళ దేశపు అలవాట్లు పోలేదన్నమాట. అంటే ఒక భక్తులు పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఒకరినొకరు వదిలేసి మళ్ళీ ఆవిడ ఇంకొకరిని మళ్ళీ వాళ్ళు కూడా భక్తులే. కానీ ముఖంపై ముడతలు పడుతూ వృద్ధాప్యం వస్తున్నప్పుడు అది సరైన సమయం కాదు. పెళ్లి చేసుకోవడానికి సమయం అది కాదు కదా. కొత్త భాగస్వామి కోసం వెతకడానికి మరియు విడాకులు, మళ్ళీ పునర్వివాహం అనే అధర్మమైన పద్ధతుల ద్వారా మరొకసారి కష్టాలను కొని తెచ్చుకోవడానికి ఇది సమయం కాదు. ఆ కష్టాలను ఒక ఆశీర్వాదంగా తీసుకోండి, కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పండి, ముందుకు సాగండి, ఉన్నత స్థితికి వెళ్ళండి అని. అంతేగాని అవకాశం మళ్ళీ వయసు మీద పడిపోయినా సరే మళ్ళీ పెళ్లి చేసుకుందాం, అవి ఏ విధంగానూ కూడా మంచిది కాదు అనుకుంటున్నారు. చాణక్య పండితుడు ఏమని సలహా ఇస్తాడంటే, మన గృహ జీవితం కనుక సంతోషంగా లేకపోతే మనం అడవికి వెళ్ళిపోవాలని చెప్పండి. ఎవరు ఏమంటున్నాడు? ఇంట్లో తల్లి లేని వానికి చెప్తున్నాడు ఆయన. ఇంట్లో తల్లి లేని వానికి, లేదా ఆహ్లాదకరంగా మాట్లాడే భార్య లేనివాడికి, లేదా అసహ్యంగా మాట్లాడే భార్య ఉన్నవాడికి, చూడండి, భార్య ప్రియవాదిని అని చెప్పండి, తల్లన్న లేకపోతే ఆ సమయంలో అతను ఏం చేయాలట? అటువంటి వ్యక్తి ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోవాలని చెప్పండి. ఎందుకంటే అతనికి అడవికి ఇంటికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని చెప్పండి. అలాంటి ఇంట్లో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే. అడవిలో జీవితం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ కేవలం కొన్ని పండ్లను సేకరించుకోవడం, దుంపలను తవ్వుకోవడం, జంతువుల నుండి ప్రమాదం ఉండడం, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం జరుగుతుంది. అది చాలా కష్టమైన జీవితమే వనంలో. మనం వానప్రస్థం గురించి, అడవికి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుల్లో మీరు అడవికి వెళ్ళడం లేదు, కానీ ఒకప్పుడు అది చాలా కఠినమైన జీవితం. నారదముని చిన్న బాలుడిగా ఉన్నప్పుడు అతని చివరి బంధం అతని తల్లితోనే ఉంది. ఆమెను పాము కరవడంతో నారదముని తల్లి మరణించింది. ఏడవడం మరియు శోకించడం వంటివి చేయకుండా ఆ బాలుడు ఏం చేశాడు? ఆమె మరణాన్ని భగవంతుడి నుండి వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించాడు. ఇప్పుడు నేను ప్రయాణం చేయగలను మరియు మునుల నుండి నాకు లభించిన మార్గదర్శకాలను అనుసరించగలను. ఈ విధంగా నారదముని ఏం చేశాడు? ఆయన ఇలా భావించి ఆ పిల్లవాడు నారదమునిగా మారాడు అని. అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నారంటే, జీవితంలో ఎదురైనటువంటి కష్టాలని ఎలా తీసుకోవాలి? వాటిని కృష్ణుని యొక్క ఆశీర్వాదంగా తీసుకోవాలని చెప్పాను. అది ఇక్కడ చెప్తున్నారు. మన కుటుంబ జీవితం చేతుగా లేదా వినాశకరంగా మారితే, లేదా జీవిత భాగస్వామి మరణిస్తే, లేదా నన్ను వదిలిపెట్టేసి జీవిత భాగస్వామి వెళ్ళిపోతే, లేదా నన్ను ఇంటి నుండి బయటకు నెట్టేస్తే, లేదా నా కుమారుడు దుర్మార్గుడిగా మారిపోతే మనం దానిని ఒక ఆశీర్వాదంగా భావించాలని చెప్పండి. ఇలాంటి పరిస్థితులన్నీ, అంటే గృహస్థ జీవితంలో ఇలాంటివి జరగవచ్చు. ఏమవచ్చు? కుటుంబ జీవితం చేదుగా మారచ్చు, లేదా వినాశకరంగా మారిపోవచ్చు, లేదా జీవిత భాగస్వామి మరణవచ్చు, అంటే భార్య కానీ భర్త కానీ మరణించవచ్చు, లేదా భార్య కానీ భర్త కానీ భార్యని భర్తని వదిలి వెళ్ళిపోవచ్చు, లేదా భార్య కానీ భర్త కానీ భార్యని భర్తని ఇంట్లోంచి వెళ్ళగొట్టవచ్చు. చూడండి, లేకపోతే కొడుకో కూతురో లేకపోతే దుర్మార్గుడు గానో దుర్మార్గురాలు గానో మారిపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఆశీర్వాదంగా భావించాలంటారు. సరే, గృహస్థ జీవితం నుండి విముక్తి పొందడం అనేది నేను ఎలాగైనా చేయాల్సిన పనే అని అనుకోవాలట గృహస్థుడు. సరే, ఈ రకంగా కొందరు ఏర్పాటు చేశాడని భావించాలట. దీనిని సానుకూలంగా మార్చుకుంటాను నేను అని అనుకోవాలట. అటువంటి దురదృష్టకరమైన భార్యకు భర్త అయిన అంగమహారాజు తన కుమారుడైన వేణుడు దుర్మార్గుడిగా మరియు మార్చలేనంతగా తయారయ్యని తెలుసుకున్న తర్వాత మంచి కుమారుడి కంటే చెడ్డ కుమారుడే మేలని అంగమహారాజు చివరికి భావించారు. కదా, అంగమహారాజు పరిస్థితి ఏమైంది భాగవతంలో?
దురదృష్టకరమైనటువంటి భార్యకు భర్త ఎవరు? అంగమహారాజు. అతని కుమారుడు ఎవరు? వేణుడు. వాడు దుర్మార్గుడిగా మారిపోయాడు. వాడిని మార్చడానికి ప్రయత్నించినా మారట్లేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమనుకున్నాడు? ఆయన ఏమనుకున్నాడట, మంచి కుమారుడి కంటే చెడ్డ కుమారుడే మేలు అనుకున్నాడు. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ చెప్పారు చూడండి, ఎందుకంటే మంచి కుమారుడు ఇంటి పట్ల బంధాన్ని పెంచుతాడు, కానీ చెడ్డ కుమారుడు అలా చేయడు. దానివల్ల ఒకరికి చాలా సులభంగా వైరాగ్యం వస్తుంది అనుకున్నాడు. విదురుడిని కూడా గుర్తుంచుకోండి అని చెప్పి అంటున్నాడు. విదురుడు తన మేనల్లుడైన దుర్యోధనుడి చేత అవమానించబడినప్పుడు విదురుడు దానిని ఇల్లు వదిలి వెళ్ళడానికి ఒక అవకాశంగా భావించాడు. అంతేగాని వాడిని మార్చడానికి ప్రయత్నం చేశాడా? ఆరంభంలో ఏదో ప్రయత్నం చేయొచ్చు, కానీ జీవితకాలం వాడు మారడానికి తెలిసినా సరే వాడి వెనకాల పడడం ఎందుకు, వాడితో కొట్టించుకోవడం తిట్టించుకోవడం ఎందుకు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అలాంటివి జరిగిందంటే ఇది భగవంతుడి సంకేతం, నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోమని. కాబట్టి దాన్ని అవకాశంగా భావించారు. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా చెప్పినట్లుగా ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ప్రభుపాదుల ఉదాహరణ, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగినా లేదా తగ్గినా తెలివైన వ్యాపారి బాగానే రాణిస్తారట. స్టాక్స్ పెరిగినప్పుడు, స్టాక్స్ పెరుగుతున్నట్లు చూసినప్పుడు అతను వాటిని అమ్మి లాభాలు పొందుతాడు. అవి తగ్గినప్పుడు వాటిని తక్కువ ధరకు కొంటాడట. చూడండి, మీకు అర్థమైంది కదా. స్టాక్ ధరలు పెరిగాయి అనుకుంటే అమ్ముకుంటాడట, రేట్లు తగ్గినప్పుడు తక్కువ ధరకు కొనుక్కుంటాడట. వాస్తవానికి ఇది దానికంటే చాలా క్లిష్టమైనది, మరియు సాధారణంగా జీవితం కూడా దానికంటే చాలా క్లిష్టమైనది. ఇది స్టాక్ మార్కెట్ కంటే క్లిష్టమైన జీవితం. కానీ మీకు దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోండి దయచేసి. విషయం ఏమిటంటే, కృష్ణుడి పరిస్థితులను ఏ విధంగా మార్చినప్పటికీ ఒక తీవ్రమైన భక్తుడు తనకు ఎదురయ్యే దానిని కృష్ణుడి నుండి వచ్చిన ఆశీర్వాదంగా భావించగలడు అని అనుకుంటారు. అది ఎలాంటిదైనా సరే. ఇప్పుడు మనం అడగొచ్చు, ఏమిటి, సరే అంతా బాగానే ఉంది, కుటుంబ జీవితం కష్టతరంగా మారుతుంది కాబట్టి మీరు దానిని వదిలేయాలి, కానీ ఒక భక్త కుటుంబం పట్ల ఉన్న అనురక్తిని ఎందుకు వదులుకోవాలి అని అనొచ్చాడు. సరే లౌకిక కుటుంబం అయితే మీరు చెప్పింది సరే, కానీ నా కుటుంబ సభ్యులు భక్తులు కదా, నేనెందుకు దాని పట్ల అనురక్తిని వదులుకోవాలని అనుకోవచ్చు. ఏమంటున్నారు, కృష్ణ చైతన్యంలోనా? సరే, కృష్ణ చైతన్యం అనే బహుమతిని పొందినందుకు మనం మన ఆధ్యాత్మిక గురువుకు మరియు కృష్ణుడికి రుణపడి ఉంటాం. కాబట్టి కనీసం పరిణతి చెందిన దశలో మనం కుటుంబ వ్యవహారాల నుండి విరమించుకోవాలి మరియు పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి మారడం ద్వారా గురువును మరియు కృష్ణుడిని పూర్తిగా సంతోషపెట్టే విధంగా ప్రవర్తించడానికి మన వంతు కృషి చేయాలి. అలాగే ఇతరులకు కృష్ణ చైతన్యాన్ని పంచడానికి మన శ్రేష్టమైన ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రశ్న ఏమిటట, ఒకవేళ నా కుటుంబం కృష్ణ చైతన్యంలోనే ఉంటే నేను ఎందుకు వారిని తిరస్కరించి ఇల్లు వదిలి వెళ్ళాలి అని అనుకోవచ్చట. రూప గోస్వామిని ఇక్కడ ఉదాహరణగా చెప్పొచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు భక్తిరసామృత సింధువులో ఏమని రాశారు, భగవంతునికి శరణాగతి పొందే ప్రక్రియలో 6 అంశాలు ఉన్నాయి. భక్తియుత సేవకు అనుకూలమైన ప్రతిదాన్ని స్వీకరించడం, భక్తియుత సేవకు ప్రతికూలమైన ప్రతిదాన్ని తిరస్కరించడం, కృష్ణుడు ఎల్లప్పుడూ రక్షణ ఇస్తాడని విశ్వసించడం, కృష్ణుని భక్తులతో తనను తాను గుర్తించుకోవడం, కృష్ణుని సహాయం లేకుండా ఏమీ చేయలేననే అశక్తతను ఎల్లప్పుడూ కలిగి ఉండడం, మరియు ఒకరు తన స్వంతంగా ఏదైనా చేయగల పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ తనను తాను ఎల్లప్పుడూ కృష్ణుని కంటే తక్కువ అనిగా భావించడం. ఇవన్నీ ఏమిటివి? శరణాగతి యొక్క 6 అంగాలు అన్నమాట. ఇక్కడ హరిభక్తి విలాస 11వ విలాసంలో సనాతన గోస్వామి రాసిన 67వ శ్లోకం ఉంది. దీని ఆధారంగానే ఇప్పుడు రూప గోస్వామి వారు చెప్పినటువంటి వ్యాఖ్య ఏమిటది, అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి ఇది విశ్వాసో గోప్తత్వే వర్ణం తదా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి అన్నారు. శరణాగతి యొక్క 6 విభాగాలు ఏమిటంటే, భక్తి సేవకు అనుకూలమైన విషయాలను స్వీకరించాలి, ప్రతికూలమైన విషయాలను తిరస్కరించాలి, కృష్ణుడు రక్షణ ఇస్తాడనే నమ్మకం కలిగి ఉండాలి, భగవంతుడిని తన రక్షకుడిగా లేదా యజమానిగా అంగీకరించాలి, పూర్తి ఆత్మ సమర్పణ, అలాగే వినయం కలిగి ఉండాలి. ఇవి 6. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, జీవితంలో ఒక దశలో గృహస్థుడిగా ఉండడానికి ఏది అనుకూలమో అది మరొక దశలో ప్రతికూలంగా లేదా తక్కువ అనుకూలంగా మారుతుంది. జీవితంలో ఒక దశలో అనుకూలంగా ఉండొచ్చు, ఒక దశలో గృహస్థుడిగా ఉంటే అది అననుకూలంగా ఉంటుంది. నిశ్చయమైన నమ్మకంతో అనుకోకుండా కృష్ణుడిని తన రక్షకుడిగా లేదా యజమానిగా అంగీకరించడానికి వానప్రస్థ జీవితం లేదా వైరాగ్య జీవితం చాలా సహాయపడుతుంది.
ఎందుకంటే గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, నేనే సంపాదిస్తున్నాను అనుకుంటాడు. కానీ వానప్రస్థ జీవితంలోకి వెళితే అర్థమవుతుంది ఏమిటి, కృష్ణుడు నా రక్షకుడు, నా యజమాని. అలాగే పూర్తి ఆత్మ సమర్పణ మరియు వినయాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఎవరికి చెప్తున్నారు ఇది? కృష్ణ చైతన్యవంతులైన గృహస్థులు కూడా వానప్రస్థం స్వీకరించాల్సిందే. ఎందుకోసం? ఒకటి ఇందాక చెప్పారు, సరే నువ్వు కృష్ణ చైతన్యవంతుడు అయ్యావు, ఇవన్నీ చేసావు, కానీ బయట లౌకిక జనులు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ప్రచారం చేస్తారు? నీ కుటుంబం భక్తులై ఉండొచ్చు, కానీ నువ్వు బయట ఉన్నటువంటి వారిని ఉద్ధరించడం కోసం కుటుంబాన్ని విడిచిపెట్టాలి. అర్థం కదా, అది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏమిటంటున్నారు, శరణాగతి అంటే ఏమిటో పూర్తిగా అనుభవం రావాలంటే కుటుంబాన్ని విడిచిపెట్టాలంటున్నారు. దేనికోసం? ఆత్మసమర్పణ అంటే ఏమిటి, వినయం అంటే ఏమిటి, అలాగే కృష్ణుడు ఎలా రక్షిస్తాడు అనేది అర్థం కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ వానప్రస్థం స్వీకరించాలంటున్నారు. కానీ మళ్ళీ ప్రశ్న వస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, కృష్ణ చైతన్యంలో ఉన్న భార్యా పిల్లలు ప్రతికూలమైన వారిని మనం ఎలా చెప్పగలం? కృష్ణుడు ఎన్నో చోట్ల ఒక భక్తుని యొక్క స్థితిని మహిమపరిచాడు కదా, వారంతా భక్తులైనప్పుడు ఇల్లు మరియు నా భార్యను ఎందుకు వదిలిపెట్టాలి? మీరు మీ భార్యను ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ వారంతా భక్తులైనప్పుడు ఇల్లు ఎందుకు వదలాలి అంటే, మనం ఈమె నా భార్య అని ఎక్కువగా ఆలోచిస్తూ ఆమె భార్య కాబట్టి మంచి తోడు అని భావిస్తే అప్పుడు మనం ఆమె స్థితిని కృష్ణుని సేవకురాలుగా చూడడం లేదు అలా భావిస్తే అని చెప్పి. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆమె నా సేవకురాలనే భావనలో ఉన్నాం అనమాట. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, ఆమె నా భార్య అని ఎక్కువగా ఆలోచించామనుకోండి, ఆమె భార్య కాబట్టి మంచి తోడు అని మనం భావిస్తే అప్పుడు ఆమె కృష్ణుని యొక్క సేవకురాలు అనేది మర్చిపోయి ఆమె నా సేవకురాలనే భావంలోనే ఉండిపోతాం జీవితాంతం. అందుకే కృష్ణ చైతన్యవంతుడైనటువంటి భక్తులు కూడా ఇంటిని విడిచిపెట్టాలంట. మరో మాటలో చెప్పాలంటే, మనం ఎంతో మంది భక్తులతో మంచి సాంగత్యాన్ని కలిగి ఉండొచ్చు, కానీ మనం భార్యను ఒక భక్తురాలిగా కంటే ఒక భార్యగా ఎక్కువగా ఇష్టపడచ్చు. చూడండి, సాధారణంగా మన మనస్తత్వం అలా ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు, భార్యని ఒక భక్తురాలుగా చూడడం కంటే కూడా భార్యగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండవచ్చు. ఏ పురుషుడు తన భార్య నుండి పూర్తిగా వైరాగ్యం పొందాలని చెప్పగలడు? ఇక్కడ అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. ఏ పురుషుడు చెప్తాడు భార్య నుండి నాకు పూర్తిగా వైరాగ్యం వచ్చిందని? దీని నుండి విముక్తి పొందడానికి ఒక ప్రణాళిక ఉండాలని తెలిసి మీరు ఆశ్చర్యపోవచ్చు. వానప్రస్థ జీవితం అంటే క్రమంగా, ముఖ్యంగా ఆమె భక్తి గల భార్య అయ్యి కృష్ణునికి అంకితమై ఉంటే ఆమె మీకు వానప్రస్థ మార్గంలో మరింత ప్రేరణను ఇస్తుంది అని చెప్పి. అంటే ఆవిడ నిజంగా భక్తురాలైతే ఏం చేస్తుందట, భర్తని ప్రోత్సహిస్తుందట వానప్రస్థానికి వెళ్ళమని. అంతేగాని ఇక్కడ ఇది ఒక పరీక్ష అని చెప్పుకుంటారు. ఆమె మీతో పాటు ఇల్లు వదిలి రావచ్చు, లేదా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. ఆమె కూడా రావచ్చు మీతో పాటు, లేదా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. అయితే ఇల్లు వదలడం ఎందుకు అవసరం అంటే, ఎందుకంటే మీరు ఇది నా ఇల్లు, నా తీయని ఇల్లు అని భావిస్తారు కాబట్టి అని చెప్పండి. భక్తులం కదండి, మేమెందుకు ఇల్లు వదలాలండి అంటే వదలాలి. ఎందుకంటే మీకు ఏమనిపిస్తుంది, ఇది నా ఇల్లు, నా తీయని ఇల్లు, హోమ్ స్వీట్ హోమ్ అని అనుకుంటారు. ఈ కుటుంబ జీవితం అనేది సౌకర్యం, అలసత్వం మరియు స్థూలమైన లేదా సూక్ష్మమైన బంధాల వైపు మొగ్గు చూపుతుంది. ఏది కుటుంబ జీవితం? ఇంట్లో సౌకర్యం ఉంటుంది, అలసత్వం ఉంటుంది, బద్ధకం ఉంటుంది, సూక్ష్మమైన స్థూలమైన బంధాలు ఉంటాయి. మనం కృష్ణుని పట్ల పూర్తి అనురక్తిని పెంపొందించుకోవడానికి ఆ బంధాల నుండి విముక్తి పొందడం అవసరం. అందువలనే కుంతీదేవి కృష్ణుని ప్రార్థిస్తూ ఏమని అడిగింది, దయచేసి వృష్ణులకు మరియు యాదవులకు సంబంధించిన నా బంధాలను తెంచివేయండి అని వేడుకున్నాడు. వాళ్ళు భక్తులే, వాళ్ళు ఏమైనా అభక్తుల, రాక్షసుల, అసురుల, దానవుల వాళ్ళు. ఎవరు? వృష్ణులును యాదవులు. కృష్ణుడి పేరు వార్ష్ణేయ అని ఉందా? వార్ష్ణేయ అంటే ఏమిటి? వృష్ణి వంశ సంజాతుడా. కృష్ణుడికి యాదవ అనే పేరుందా? ఎందుకని? ఇది వంశంలో పుట్టాడని. కానీ కుంతీదేవి ఏముంటుంది, ఆ రెండింటి వంశాల పట్ల నా బంధాన్ని తెంచివేయమని ఉంటుంది. ఎందుకంటే ఊరికి సరదాగా అందా? ఎందుకంటే అదే కారణం ఇక్కడ చెప్తున్నారు. ఒక స్వచ్ఛమైన భక్తురాలైన ఆమె తన పుట్టింటి మరియు అత్తింటి కుటుంబాల పట్ల ఉన్న ఆసక్తిని తెంచివేయమని నేరుగా కృష్ణుని ప్రార్థిస్తుంది. ఓ విశ్వేశ్వర, విశ్వాత్మ, విశ్వరూప, దయచేసి నా బంధువులైన పాండవులు మరియు వృష్ణులతో నాకున్న స్నేహబంధాలను తెంచివేయి. నా అనురాగం గంగా నది నిరంతరం సముద్రం వైపు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహించినట్లుగా మరి ఏ ఇతర విషయాల వైపు మళ్ళకుండా నా అనురాగం నిరంతరం నీ వైపే ఉండేలా అనుగ్రహించు అని కుంతీదేవి అడుగుతుంది.
భాగవతం 2వ స్కందం 1వ అధ్యాయం 16వ శ్లోకం భాష్యంలో శ్రీల ప్రభుపాదులు ఇలా రాశారు. ఏమంటారంటే, తదుపరి ఉత్తమ జీవితం కోసం తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఒకరు తన తప్పుడు ఇల్లు నుండి బయటికి రావాలి అని చెప్పి అంటారు. తదుపరి ఉత్తమ జీవితం కోసం తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఒకరు తన తప్పుడు ఇల్లు నుండి బయటికి రావాలి. అంటే సో కాల్డ్ హోమ్. వర్ణాశ్రమ ధర్మం లేదా సనాతన ధర్మ విధానం ఒక వ్యక్తికి 50 ఏళ్లు దాటగానే వీలైనంత త్వరగా కుటుంబ భారాల నుండి విరమణ పొందాలని నిర్దేశిస్తుంది. ఆపై భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్పబడుతుంది. ఏమని? ఒక పురుషునికి స్త్రీ సాంగత్యం వల్ల లేదా స్త్రీలపై మితిమీరిన ఆసక్తి ఉన్న పురుషుల సాంగత్యం వల్ల కలిగే భ్రమ మరియు బంధం మరి ఏ ఇతర వస్తువు పట్ల ఉన్న ఆకర్షణ వల్ల కలిగే దానికంటే చాలా పరిపూర్ణమైనది, తీవ్రమైనది అని చెప్పి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కర్దమముని తన కుమారుడు స్వయంగా భగవంతుడే. ఎవరు? కపిల భగవానుడు. అయినప్పటికీ కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టాడు. వ్యాసదేవుని కుమారుడైన సుఖదేవ గోస్వామి ఒక గుహలాంటి తన ఇల్లు నుండి బయటకు రావాలని కోరుకున్నాడు. వ్యాసదేవుడు ఎక్కడ ఏదైనా మల్టీ స్టోరీ అపార్ట్మెంట్లో మంచి లగ్జరీస్ ఉన్న ఇంట్లో ఉండేవాడా? ఎక్కడ ఉండేవాడు వ్యాసదేవుడు? బదరికాశ్రమంలో ఉండేవాడు, గుహలో. వెళ్ళుంటారు కదా యాత్రకు మీరు. మంచి బాగా సౌకర్యవంతంగా ఉంది అక్కడ గుహలో. కానీ సుఖదేవ గోస్వామి ఉండేది గుహలో అయినా సరే గుహ నుండి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అర్థమైంది కదా? ఒక గుహలాంటి తన ఇల్లు నుండి బయటకు రావాలని కోరుకున్నాడు. భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం 12వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. ఏమని? ఇంటి జీవితానికి కేంద్ర బిందువు అయిన భార్య పట్ల ఉన్న గాఢమైన ఆసక్తిని ఏ పురుషుడైనా వదిలిపెట్టగలిగితే అతడు భగవంతుణ్ణి జయిస్తాడని చెప్పబడింది. జహ్యాద్ యదర్థే స్వన్ ప్రాణాన్ హన్యాద్ వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాద్ యస్తేనా హ్యజితోజితః. శ్రీల ప్రభుపాదుల భాష్యం చూడండి. ఏమంటున్నారు? ఒకరు తన భార్యను ఎంతగా తన స్వంతమని భావిస్తారంటే ఆమె కోసం కొన్నిసార్లు తనను తాను చంపుకుంటారు, లేదా తన తల్లిదండ్రులను లేదా ఆధ్యాత్మిక గురువును ఉపాధ్యాయులను కూడా చంపడానికి సిద్ధపడతారు. అందువలన ఒకరు అటువంటి భార్య పట్ల ఉన్న ఆకర్షణను వదిలిపెట్టగలిగితే అతడు ఎవరి చేతనో జయింపబడని ఆ పరమ పురుషుణ్ణి జయిస్తాడని చెప్పాడు. మళ్ళీ కర్దమ్ముని విషయానికి వస్తే 3వ స్కందం 24వ అధ్యాయం 35వ శ్లోకం భాష్యంలో కర్దమ్ముని భగవంతుని సేవలో పూర్తిగా నిమగ్నం కావడానికి తన కుటుంబ జీవితాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎవరు? కర్దమ్ముని. కానీ స్వయంగా భగవంతుడే కపిలుడిగా తన ఇంట్లో తన కుమారుడిగా జన్మించాడని కర్దమ్మునికి తెలుసు. ఆత్మ సాక్షాత్కారం లేదా భగవత్ సాక్షాత్కారం కోసం వెతకడానికి అతను ఇల్లు ఎందుకు వదిలిపెట్టాలనుకున్నాడు? భగవంతుడే స్వయంగా అతని ఇంట్లో ఉన్నప్పుడు అతను ఎందుకు ఇల్లు వదలాలి? అలాంటి ప్రశ్న ఖచ్చితంగా తలెత్తవచ్చు. ముఖ్యంగా వేదాలలో ఏది చెప్పబడిందో మరియు వేదాల ఆదేశాల ప్రకారం ఏది ఆచరించబడుతుందో అది సమాజంలో ప్రామాణికమైనదిగా అంగీకరించబడాలని చెప్పబడింది. వైదిక సమాజం ఏం చెప్పబడుతుందంటే ఒక గృహస్థుడు భక్తుడైనా భక్తుడు కాకపోయినా 50వ ఏట తర్వాత ఇల్లు వదిలి వెళ్ళాలి. పంచాశూర్ధ్వం మనం వ్రజేత్. వేదాల ప్రకటన ప్రకారం సామాజిక జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాసం అనే 4 విభాగాలుగా విభజించారు. మరియు సమతుల్యమైన భక్తిపూర్వకమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్న ఒకరు అటువంటి పరిస్థితుల్లో వానప్రస్థాన్ని స్వీకరిస్తే అది ఇస్కాన్ సమాజానికి మరియు సాధారణంగా వైష్ణవ సమాజానికి వానప్రస్థ జీవితాన్ని స్వీకరించడం ఎంత అవసరమో చూపించడానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పి అంటారు. ఎవరు వానప్రస్థం స్వీకరిస్తే? భక్తులు వానప్రస్థులు అయితే అది గొప్ప ఆదర్శం అని చెప్పి అంటున్నారు సమాజానికి. అంతేగాని కేవలం కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడే వానప్రస్థం తీసుకోవాలని కాదు. కుటుంబం ఏదైనా చెడిపోయి నాశనం అయితేనే నేను వెళ్తాను, అది అక్కడ ఇంట్లోనే ఉంటాను, అది కాదు, సరైనది కాదు. అయితే ఒక సాధారణ ప్రశ్న తలెత్తుతుంది, దీనికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అని చెప్పి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వానప్రస్థ జీవితం స్వీకరించాలా? నిశ్చయంగా వానప్రస్థ జీవితాన్ని స్వీకరించని గొప్ప వైష్ణవుల ఉదాహరణలు కూడా ఉన్నాయి. అద్వైతాచార్య కావచ్చు, లేదా శ్రీల ప్రభుపాదుల తండ్రి అయిన గౌరమోహన్ దే కావచ్చు, ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. అయినా శ్రీల ప్రభుపాద ఉదాహరించిన నియమం అలాగే ఉంది. మరియు మినహాయింపులకు సాకుగా చూపిస్తూ చూడండి, మినహాయింపులను సాకుగా చూపిస్తూ శ్రీల ప్రభుపాద నుండి మరియు శాస్త్రాల నుండి మనకు లభించిన ఈ బలమైన ప్రకటనలను మనం పక్కన పెట్టకూడదు అని చెప్పుకుంటున్నాం. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ తన భక్తి ఆలోక అనే గ్రంథంలో ఇలా రాశారట. ఏమని? జడభరతుడు వంటి కొద్ది మంది గొప్ప ఆత్మలు దీక్ష తీసుకున్నంత మాత్రాన లౌకిక వ్యక్తులు దీక్షా ప్రక్రియను వదులుకోవడం వారి విధి కాదు అని చెప్పారు. ఎవరైనా దీక్ష తీసుకోమంటే ఆ జడభరతుడు తీసుకున్నాడండి అన్నాడు అనుకోండి, బాబు అది సరైన విధి కాదు. ఒక సిద్ధ పురుషుని జీవితంలో దీక్ష కనిపించినంత మాత్రాన దానిని ఒక ఉదాహరణగా తీసుకోకూడదు.
ఒక ప్రత్యేక పరిస్థితిలో ఒక నిర్దిష్ట వ్యక్తికి ఏదో జరిగిందని సాధారణ నియమాలు మారిపోవు. శ్రీ ధ్రువ మహారాజు తన భౌతిక శరీరంతోనే ధ్రువలోకానికి వెళ్ళారు. అది చూసి ఒకరు తనకు కూడా అలాగే జరుగుతుందని ఆశతో సమయాన్ని వృధా చేసుకోవాలా? సాధారణ నియమం ఏమిటంటే జీవుడు తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి తన ఆధ్యాత్మిక శరీరంతో వైకుంఠానికి వెళతాడు. సాధారణ నియమాలను సామాన్య ప్రజలందరూ అంగీకరించాలి. కాబట్టి ఏదైనా మినహాయింపు ఉందా అనే ప్రశ్న మనలో తెలియని దాని పట్ల ఉన్న భయాన్ని వ్యక్తపరుస్తుంది. ఎవడన్నా మినహాయింపు ఉందంటే అని అడిగాడంటే వాడికి భయపడుతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు, భయాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ కృష్ణ చైతన్యంలో బలమైన పురోగతి సాధించాలంటే, కృష్ణ చైతన్యంలో ముందుకు సాగడం కోసం మనం మన జీవితంలో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పటికీ కృష్ణుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే బలమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు. ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఎవరికైనా ఉన్నాయి? परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो।